తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నం చేస్తోంది, కుట్ర చేస్తోంది. ఇరాన్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ ఉన్నారు సార్ డొనాల్డ్ ట్రంప్. Tell me you're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for Iran. They're lovely people. I'm number one. So I don't know. I can't tell you that, but I don't really care because I'm doing my job and I'm doing it, I hope, better than anybody's ever done it. You should have told me you're an excellent reporter. You should have told me that years ago. Maybe I wouldn't have run. It's a very dangerous profession. No, I'm number one on the kill list for Iran. అయతుల్లా అలీ ఖమేనీ అంతిమయాత్రలో కూడా చాలా మంది ఇరాన్ దేశస్తులు నినాదాలు చేశారు కదా సార్, ట్రంప్ ని నెతన్యాహును చంపేస్తాము అని చెప్పేసి. ఇప్పుడు ట్రంప్ అంటూ ఉన్నారు ఇరాన్ నుంచి తనకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి. నిజంగా ప్రాణహాని అంటే థ్రెట్ ఉందా సార్ ఇరాన్ నుంచి? అండ్ ట్రంప్ భయపడుతూ ఉన్నాడు. నినాదాలు ఇవ్వడం ఏముంది, ఇప్పుడు మనం కూడా ర్యాలీతో ముర్దాబాద్ అని నినాదం ఇస్తారు, అంటే చచ్చిపోవాలన్నట్టు కాదు కదా, ఇష్టం మమ్మల్ని తగలబెడతారు. ఎవరు ట్రంప్ నెతన్యాహుల పైన ఇరాన్ ప్రజలకు కోపం ఉండడంలో ఆశ్చర్యం ఏంటి? కానీ ట్రంప్ ను చంపే పరిస్థితి ఇరాన్ కుందా? అసలు అమెరికా పైన ఇరాన్ ఇప్పటి వరకు ఒక ఆయుధం ప్రయోగించిందా ఈ మొత్తం వారిలో? ఇరాన్ పైన అమెరికా ఎన్ని ఆయుధాలు ప్రయోగించింది, కానీ అమెరికా పైన ఇరాన్ ఏమైనా ప్రయోగించిందా? ఒక్క మిసైల్ కాదు, ఒక్క లక్ష్మీ బాంబు లాంటిది దీపావళి వేసే బాంబని వేసింది ఇంతవరకు. అంటే డిస్టెన్స్ కూడా మ్యాటర్ కదా మరి డిస్టెన్స్ అనే మ్యాటర్ కదా. మరి ఇప్పుడు ట్రంప్ చంపడానికి డిస్టెన్స్ మ్యాటర్ కదా. సో అందువల్ల ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇప్పటి వరకు అమెరికా పైన ఇరాన్ ఏం చేసింది చెప్పండి? ఇంతవరకు ఏమి చేయలేక కదా, చేయలేకపోయింది. సో అందువల్ల ఏమి చేయలేకపోవడం కాదు, ఏమి చేయాలని కూడా అనుకోలే. మీకు అమెరికా పై దాడి చేస్తానని ఇరాన్ ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే ఇరాన్ లిమిటేషన్స్ ఇరాన్ తెలుసు. అమెరికా మిత్ర దేశాలే ఇరాన్ టార్గెట్. ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్, ఆ అసిమెట్రిక్ వార్ఫేర్ లో అమెరికా మీద పోయి అటాక్ చేస్తామని అనుకోవడం లేదు. అందువల్ల మనకు తెలియదు. డెఫినెట్ గా ఇరాన్ ఇప్పుడు నీవు ఒక వర్స్ట్ సిచ్యువేషన్ నెట్టివేస్తే మనిషి పిల్లి కూడా బోన్లో వేసి పెడితే ఎక్కువ రోజులు పులేదుగా అంటారు కదా. ఇరాన్ వాడికి ఏం చేయాలి? ఇప్పుడు నీవు అయతుల్లా ఖమేనీని చంపేస్తేవి, వారి ఇంట్లో కుటుంబ సభ్యులు 18 నెలల పిల్లలు కూడా చంపేస్తేవి, నీవు భయంకరంగా ఇరాన్ లీడర్షిప్ మొత్తాన్ని లేపేస్తేవి, వారికి కోపం ఉంటుంది, దాన్ని సమర్థించం మనం. కానీ రియాలిటీ ఏంటి? మనం సమర్థించడమో సమర్థించకపోవడంతో ఉండదు. నీవు ఒక పరిస్థితులను క్రియేట్ చేస్తే ఆ పరిస్థితుల నుంచి తీవ్రవాదులు పుట్టే ప్రమాదం ఉంటుంది. ఇలా ట్రంప్ అమెరికాకు తనకు ప్రమాదాన్ని తన చర్యల వల్లనే తెచ్చుకుంటున్నాడు కదా. లేకపోతే వేరే ఇప్పుడు పుటిన్ చంపడానికి ఎవడు ఇరాన్ నుంచి పోతలేడు కదా. మీకు యూకే ప్రైమ్ మినిస్టర్ చంపడానికి పోతలేడు, మ్యాక్రాన్ చంపాలని ఇరాన్ నుంచి ఎవడు అనుకుంటలేడు కదా. ఎందుకు మరి ట్రంప్నే చంపాలి అనే నినాదాలు వస్తున్నాయి అంటే నీ విధానాలు, నీ చర్యల వల్ల వర్స్ట్ సినారియోకు, అంటే ఇప్పుడు అసిమెట్రిక్ వార్ఫేర్ ఎందుకు స్టార్ట్ అయింది? ఎదురు నిలబడి యుద్ధం చేయడం ఇరాన్కు సాధ్యం కాదు కనుక అసిమెట్రిక్ వార్ఫేర్ జరిగింది. రేపు ఎవరికో మంటమండి వారి దిక్కుతోచిన పరిస్థితుల్లో చేస్తే చేసే ప్రమాదాన్ని కొట్టిపారేయలేదు. కానీ దానికి కారణం ఎవరు అంటే మళ్ళీ ట్రంప్ విధానాలే. ట్రంప్ ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. బట్ ఏ కారణాలు ఏదైనా వ్యక్తిగత హింసను మనం అంగీకరించే ప్రసక్తి లేదు. ట్రంప్ పై దాడి చేస్తే తీవ్రంగా ఖండించాల్సింది. గతంలో 2 సార్లు ప్రయత్నాలు కూడా జరిగాయి కదా. అందువల్ల కిల్ లిస్ట్ లో ఇరాన్ కిల్ లిస్ట్ లో ఉన్నాడా లేదా కోపంతో ఇంకెవడన్నా ఇరానియన్ శక్తులు ఎవరైనా చేస్తే మనం చెప్పలేము. కానీ అమెరికన్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో వల్నరబుల్ అనడానికి ఉదాహరణ ట్రంప్ పైన. ప్రెసిడెంట్ అయ్యాక కూడా ఈ మధ్య ఒక హోటల్కి వెళ్తే ఆ హోటల్లో కూడా సెక్యూరిటీ ఎలా బ్రీచ్ అయిందో చూసాం. కానీ ఒకవేళ ఇరాన్ ట్రంప్ పైన నిజంగానే అత్యయత్నం చేస్తే దాని మించిన మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇరాన్ ఇప్పటి వరకు ఉన్న గుడ్విల్ కూడా కోల్పోతుంది. ఎందుకంటే ఆ రెసిస్టెన్స్ కెపబిలిటీ కోల్పోతుంది. ఇరాన్ అఫీషియల్ గా పనే చేస్తే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. బట్ మనం ఉన్మాదం ఒకసారి పెంచి పోషిస్తే మనిషిని ఒక తప్పనిసరి పరిస్థితికి నెట్టివేస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో కూడా మనం అంచనా వేయలేం. అలాగే నెతన్యాహు పైన డెఫినెట్ గా ఇరాన్కి చాలా మందికి నెతన్యాహు పైన కోపం ఉండే అవకాశం కూడా ఉంది. కానీ అది ఎప్పుడూ సమస్యకు పరిష్కారం కాదు. ఇరాన్ గనక ఆ పిచ్చి పని చేస్తే నష్టపోయేది ఇరానే. అయితే ట్రంప్ ఎందుకు మరి చెప్తున్నాడు అంటే ట్రంప్ సింపతి కావాలి. ప్రజా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది చేసే పని ఇది.
నా ప్రాణం హాని ఉంది, నాకు ప్రాణం ముప్పు ఉంది, నన్ను చంపే ప్రయత్నం చేస్తారని. ఎందుకంటే ట్రంప్ ఇవాళ లోయెస్ట్ పాపులారిటీ రేటింగ్స్ ఉన్న ప్రెసిడెంట్. మీకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, గ్యారంటీగా ఆయన పార్టీ ఓడిపోతుందని అంటున్నారు. సో ఆయన మోస్ట్ అన్పాపులర్ ప్రెసిడెంట్. ముఖ్యంగా వారైతే కంప్లీట్లీ అన్పాపులర్ అయిపోయింది. ఎందుకంటే అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది, దాంతో వెరీ వెరీ అన్పాపులర్ వార్, అండ్ ట్రంప్ ఈజ్ వెరీ వెరీ అన్పాపులర్ ప్రెసిడెంట్. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో తనను కాపాడటానికి పర్సనల్ సానుభూతి కోసం కూడా ఇలాంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది. అంటే అమెరికా ప్రెసిడెంట్ నే చంపగలిగే కెపాసిటీ ఇరాన్కు ఉంది అంటే మనం ఇరాన్ పైన యుద్ధం చేసి ఏం సాధించావు? ఆఖరికి నీ దేశ ప్రెసిడెంట్ నే కాపాడుకోలేని దుస్థితికి అమెరికా నెట్టివేయబడింది ఈ వార్ తర్వాత. అంటే వాట్ డస్ ఇట్ ఇన్ఫర్? మీకు ఇరాన్ కేపబిలిటీని సర్వనాశనం చేస్తాను యుద్ధం మొదలు పెడితే ఆఖరికి ఇరాన్ అమెరికన్ ప్రెసిడెంట్ గా థ్రెట్ గా మారాడు. అంటే అమెరికానే అడ్మిట్ చేస్తుంది, ట్రంపే అడ్మిట్ చేస్తున్నాడు ఇరాన్ దెబ్బతినలేదు, ఇరాన్ స్టిల్ పవర్ఫుల్ అని. మరి ఆ సంకేతాన్ని ఇస్తే ఇరాన్ కు బలం పెరుగుతుందో తగ్గుతుందా?